విస్కాన్సిన్ రాష్ట్రంలో మిచిగన్ సరస్సు ఒడ్డున బీరు తయారీ పరిశ్రమకు పేరుగాంచిన మిల్వాకీ నగరంలో ప్రభు పని కొరకు త్యాగం చేయుట ఎరిగిన ఇంటిలో బేకరీ అధికారైన ఎడ్వర్డ్ మెకెల్లీ సీనియర్ రెండవ సంతానంగా ఎడ్ మెకెల్లీ పెరిగాడు. సీనియర్ మెకెల్లీ అనేక స్థలాలలో క్రైస్తవ సముదాయాలతోనూ తన తోటి వ్యాపారస్తులతోనూ క్రీస్తును గూర్చి మాట్లాడటకు ప్రతి తరుణాన్ని ఉపయోగించుకునేవాడు. ఆయన అమెరికా అంతటా ప్రయాణం చేసి సువార్తను ప్రకటించాడు. 1945 ఆయన కుమారుడైన జూనియర్ ఎడ్ మెకెల్లీ వీటన్ కళాశాలలో ప్రవేశించినప్పుడు తన తండ్రి వలె దేవుని సేవకునిగానో లేదా ఇతర దేశాలలో మిషనరీగానో ఉండాలనే ఆలోచన అతనికి ఎంతమాత్రం లేదు. ప్రధానంగా ఆర్థిక శాస్త్రం మరియు వాణిజ్య శాస్త్రాలనే ఎన్నుకున్నాడు. 1949లో వీటన్ నుండి జిమ్ డేవ్ మరియు బిల్ క్యాథర్స్లతో పాటు పట్టభద్రుడైన ఎడ్ 1950లో మార్క్వెట్స్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడం ప్రారంభించాడు. సొంత ఖర్చులకు హోటల్లో రాత్రిపూట గుమస్తా పని చేయడానికి చేరాడు. దేవుడు ఎన్నుకున్న వారిని అభిషేకించి నిత్యమైన ఉద్దేశాలను నెరవేర్చుటకు వారి ఎడల ఆయనకు ప్రత్యేకమైన ప్రణాళికలున్నాయి. దాన్ని తనతో కలిసి చదువుకున్న జిమ్లు సెప్టెంబర్ 22, 1950 వ్రాసిన ఉత్తరాలలో పొందుపరిచాడు. అంతకుముందు రాత్రి దేవుడు అతన్ని సంధించాడు. ప్రియమైన జిమ్, ఉద్యోగంలో చేరిన తర్వాత తీరిక సమయాలందు దేవుని వాక్యంని చదువుచుంటిని. ప్రతి రాత్రి ప్రభు నన్ను మరీ ఎక్కువగా పట్టుకున్నట్లుంది. పోయిన రాత్రి నెహెమ్యా గ్రంథం చదువుతున్నాను. ఆ పుస్తకమును ముగించి మరలా రెండవ మారు చదివాను. ఈ గ్రంథాలలోని వ్యక్తి ఎవరు వెళ్ళి చేయలేని పని చేయుటకు తన సమస్తమును విడిచి వెళ్ళాడు. ఆయన వెళ్ళుట వలన యెరూషలేములో శేషించిన వారు దేవునితో సరిచేసుకున్నారు. అడ్డులు ఆటంకాలు తీసివేయబడి గొప్ప పని జరిగింది. జిమ్, దీని నుండి నేను తప్పించుకొనలేకపోతిని. ప్రభువే నాతో పని చేస్తున్నాడు. నిన్న ఉదయం సుదూర ప్రయాణం చేసి ఇంటికి వెళ్తుండగా నాకు వచ్చిన నిర్ణయము దేవుని యొద్ద నుండి వచ్చిందని ఎరిగాను. నేను చేయటానికి నిర్ణయించుకున్న దాన్ని ఆయన వలన, ఆయన వాక్యం వలన తప్ప మరి దేని వలన కాదని దేవుని ఎదుట యథార్థంగా చెప్తున్నాను. నాకొక కోరిక ఉంది. నా శక్తి, నా బలమంతటితో ప్రభు కొరకు జీవించాలి. ఆయన నన్ను క్రీస్తు నెరుగని స్థలానికి పంపవచ్చు. నిత్య జీవమును గూర్చిన పనిలో ఉండనిచో ఒక్కసారిగా సమస్తం పోగొట్టుకుని రాబోయే జీవితంను గూర్చిన అవగాహన లేకుందుము. జిమ్, నా కొరకు ప్రార్థించు. ఈ వీడియో పూర్తి స్టోరీ ఈ ఛానల్లో ఉంటుంది. ఛానల్ పైన మీరు క్లిక్ చేస్తే పూర్తి వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.